ట్యాపింగ్ కేసు తీగలాగుతుంటే డొంక కదులుతోంది. భుజంగరావు తిరుపతనెళ్ల దర్యాప్తులో ఇప్పటికే కీలక సమాచారం సేకరించింది దర్యాప్తు బృందం. వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు 48 గంటలుగా పోలీసుల అదుపులో ఉండడంతో తిరుపతన్న భుజంగరావులను సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భుజంగరావు తిరుపతనలు కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నారు. భుజంగరావు తిరుపతన్న సర్వీసులో అక్రమ దందా వసూళ్లపై, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్, ప్రణీత్ రావుతో వీరికి ఉన్న లింక్స్ పై ఆరా తీస్తున్నారు. సిరిసిల్ల, హైదరాబాద్, వరంగల్ సర్వర్ ఏర్పాటుపై, ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఎవరి డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు లొకేషన్ చేరవేశారు అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పటికే అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయనను విచారించడం ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు తెలుపుతున్నారు. రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మరో ఇద్దరి ప్రమేయంపైన పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరా ఇద్దరు, ఫోన్ల ట్యాపింగ్లో వాళ్ల రోల్ ఏమిటి అన్నది త్వరలోనే తేలనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇప్పటికే రాధాకిషన్ ను విచారించడానికి పోలీసులు కస్టడీ కోరుతున్న పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. తిరుపతన్న, భుజంగరావు అడిషనల్ ఎస్పీలు ఇద్దరిని కూడా 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో నిన్న 2వ రోజు, ఈరోజు 3వ రోజు కూడా ఆయనను మరికొద్దిసేపట్లోనే విచారణ బృందం విచారించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే బంజారాజ్ పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నారు. వీరిని నిన్న ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే భుజంగరావు, తిరుపతన్న చాలా కీలకంగా వివరించారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఎందుకంటే భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాడు కాబట్టి ఈయన ఎవరైతే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా ప్రణీత్ రావుకి అందించి ప్రణీత్ రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరు నెంబర్లు ఇచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు, ఇప్పుడు కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి. కాబట్టి ఎంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఇటు కాంగ్రెస్ బీజేపీ కాకుండా బీఆర్ఎస్ చెందిన ముఖ్య నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు ప్రణీత్ రావు టీం అని చెప్పేసి కూడా విచారణలో వెల్లడైంది. వారికి సంబంధించి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మారేవాళ్ళు కానీ ఇతర పార్టీలతో టచ్లు ఉండేవారు కానీ వారందరిపైన కూడా నిఘా పెట్టారు. అసలు మొత్తం ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, ఎన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ని వీళ్ళు సేవ్ చేశారు, దానికి సంబంధించి డ్యామేజ్ ఎవిడెన్స్కి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ చేశారు. కాబట్టి అవన్నీ ఎక్కడెక్కడ డ్యామేజ్ చేశారు, ఏదైనా పర్సనల్గా వీరి దగ్గర స్టోర్ చేసి ఏమైనా పెట్టుకున్నారా అనే దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. అయితే రాధాకిషన్ రావుని ప్రస్తుతం చెంచల్జీ కూడా జైల్లో ఉన్నాడు, ప్రణీత్ రావు కూడా జైల్లో, ఇద్దరు జైల్లో ఉన్నారు. రాధాకిషన్ రావుకి సంబంధించి రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. వారం రోజుల పాటు రాధాకిషన్ కూడా అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న 2 రోజుల్లో చాలా కీలకమైన సమాచారాన్ని దర్యాప్తు బృందానికి చెప్పినట్టు తెలుస్తుంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్ పోషించినటువంటి 3 రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని వారికి చేరవేసి వారికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా కనుక్కుంటున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బంజారాజ్ పోలీస్ స్టేషన్లో మొదటి అంతస్తులో మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కానుంది. రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు న్యాయవాది సమక్షంలో వీళ్ళని విచారిస్తున్నారు. కస్టడీలో మరికొద్దిసేపట్లోనే భుజంగరావు, తిరుపతన్నకు సంబంధించిన న్యాయవాదులు కూడా పోలీస్ స్టేషన్కి చేరుకొని వారికి సమక్షంలోనే పూర్తి స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే న్యాయమూర్తికి కూడా ఈ ఎవిడెన్స్ చాలా కీలకం కాబట్టి ఇప్పటికే టెక్నికల్గా ఎవిడెన్స్ అన్నిటిని కూడా కేసుకు సంబంధించి సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. చెప్పండి సురేష్, చెప్పండి. అయితే రాధాకిషన్ స్టేట్మెంట్ ప్రకారం మరో 2 పేర్లు బయటకు వచ్చాయంటున్నారు. ఆ ఇద్దరు ఎవరు, అసలు వాళ్ళకి ఇందులో ఎంతవరకు పాత్ర ఉందంటారు? మీ దగ్గర ఉన్న ఇన్ఫో ఏంటి? రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిండు. గత ఎన్నికల సమయంలో
ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డబ్బుల రవాణా అంతా కూడా ఇతనే చూసుకున్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి ఒక 11 మంది టీంని ఏర్పాటు చేసుకొని టాస్క్ ఫోర్స్లో యాక్టివ్గా ఉన్నటువంటి ఇద్దరు సీఐల పాత్ర కూడా ఇందులో గుర్తించారు. ఆ సీఐలను కూడా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారిస్తున్నారు. వారికి సంబంధించి ఎక్కడెక్కడ డబ్బులు తరలించారు, అసలు వీళ్ళు పికప్ చేసిన పాయింట్ ఎక్కడ, ఎందుకంటే 100 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా తరలించారని చెప్తున్నారు. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుండి పికప్ చేసుకున్నారు, ఏ జిల్లాలకు తరలించారు, వీటన్నిటికి సంబంధించి సమాచారాన్ని రాబడుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఫండ్కి సంబంధించి కూడా కొంతమంది వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి వారి ఫోన్లను ట్యాపింగ్ చేశారు కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ తెలుసుకొని పార్టీ ఫండ్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు రాధాకిషన్ రావుకి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించే పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. 5 రోజుల కస్టడీ ఇచ్చింది కాబట్టి మరి ఈరోజు 3వ రోజు, రేపు ఎల్లుండి కూడా భుజంగరావు తిరుపతన్నని విచారించనున్నారు. దానిపై కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఎల్లుండి వారిని కస్టడీకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో రాధాకిషన్ రావు పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఆయన 2 రోజుల పాటు అంటే 24 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉండే మొన్న. అప్పుడే ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టారు. అతను ఇచ్చిన చాలా కీలకమైన అంశాలన్నిటిని కూడా ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా నిర్వహించారనే దానిపైన వారు కొందరు పేర్లు చెప్పారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్నాడైనా ఆయన సమక్షంలోనే ఈ వ్యవహారం అంతా నడిపింది. కాబట్టి ప్రభాకర్ రావు ఎంతమంది సమాచారాన్ని గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రికి చేరవేశాడు, ఎవరెవరికి చేరవేశాడు, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కేసుకు సంబంధించి ఎవిడెన్స్, ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా కీలకం కాబట్టి వీళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. వారికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్ని కూడా రీట్రీవ్ చేస్తే ఎవరెవరితో వాట్సాప్ చాటింగ్ చేశారు, ఎవరితో ఫోన్లు మాట్లాడారు, వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం పడుతుంది. ఇప్పటికే ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన అధికారులందరినీ కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా రాధాకిషన్ రావుతో కలిసి పనిచేసిన అధికారులను కూడా విచారణ జరుపుతున్నారు. వారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. కొంతమందిని సాక్షులుగా కూడా ఈ కేసులో పెట్టబోతున్నారు. ఎందుకంటే వారికి సంబంధం లేకుండా బలవంతంగా వారి పాత్రని ఇందులో పెట్టే విధంగా చేసిరని చెప్పేసి కూడా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మొత్తం పోలీసుల విచారణలో వెల్లడిస్తున్నారు. కాబట్టి వారిని సాక్షులుగా పెట్టే అవకాశం ఉంది. వారి పాత్ర ఎంతవరకు ఉంది అని తెలుసుకొని వారిని కూడా కొంతమందిని నిందితులుగా చేర్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ వారంలో చాలా కీలకమైన పరిణామాలే జరగబోతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన ఇద్దరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చి కూడా విచారించే అవకాశం కనబడుతుంది. భుజంగరావు, తిరుపతన్న ఇద్దరు కూడా కీలకమైన వ్యక్తుల పేర్లు చెప్పారు. వారికి సంబంధించి ఆదేశాలతోనే మేమంతా పనిచేశామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో దానిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అన్ని ఆధారాలను ఇటు ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ ఎక్కడ పెట్టారు, అదేవిధంగా హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, సిస్టమ్స్ వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేశారు. కాబట్టి వాటిని కొన్ని ఎక్కడ పెట్టారనే దాంట్లో భాగంగా అవి కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదైంది. కాబట్టి పూర్తి దర్యాప్తు దశలో కేసు ఉంది. ఈ వారంలో చాలా కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.